తెర వెనుకుండి చేసిన మాధవీలత సడన్ గా తెర ముందుకు వచ్చి ఎందుకు చేస్తున్నారు? కనిపించింది, అవసరం కనిపించింది. నాకు పార్టీకి సంబంధించింది కాదు ఇది. నేను ఎప్పుడైతే గత 7 ఏళ్లగా ముస్లింలకు కూడా పస్మంద ఆడవాళ్ళకి కూడా, అంటే మన హిందువుల గురించి మనకు తెలుసు, నాకు వ్యత్యాసం లేదు. స్త్రీ వచ్చేసరికి నాకు వ్యత్యాసం లేదు. స్త్రీ వచ్చేసరికి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, చిన్న పిల్లలకి వచ్చేసరికి వ్యత్యాసం లేదు నాయన. ఇలాంటప్పుడు నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ గారితో అనుకోకుండా పరిచయం అవ్వడం, వారు నాకు నేషనల్ లెవెల్లో నాకు వైస్ ప్రెసిడెంట్ స్థానం ఇవ్వడం, కరెక్ట్గా అప్పుడు ఈ ట్రిపుల్ తలాక్లు ఇవన్నీ మంచి రేజ్లో ఉన్నాయి. నేను హాస్పిటల్ ఏదో చాలా ప్రొటెస్టులు జరిగినప్పుడు, చాలా వ్యతిరేకతలు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలేదు? నేను ఆ ట్రిపుల్ తలాక్ అక్కడ మీరు సభలో మాట్లాడానమ్మా. నేను మాట్లాడాను. ఇఫ్ దట్ బయటికి రాకపోవడం అంటే చెప్పాను కదా, ఇవన్నీ లైఫ్లో ఎలా ఉంటాయి అని అంటే ప్రతిదీ ఒక మెట్టు 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 మెట్టు. ఆ మెట్లు మనం ఎక్కుతూ ఉంటాం కదా, ఏ మెట్టు ఎప్పుడు ఎందుకు ఎవరు రికార్డ్ అవుతుందో ఎవరు రికార్డ్ అవ్వట్లేదో, అది రికార్డ్ అవుతుందని చేసే వ్యక్తిని నేను కాదు కాబట్టి అయినవి కానివి కాలేదు, ఏమీ తేడా పడదు నాకు అందులో. అయితే నేను ఏదో అనారోగ్యం కారణం చేత ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ఒక ముస్లిం అమ్మాయిని పిలిపించుకొని, అమ్మాయి ఖురాన్ చదువుతుంటే నేను ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నాను. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, అసలు ఏమిటి తలాక్ అంటే. వారం తర్వాత మాకు ప్రోగ్రామ్ ఉంది ట్రిపుల్ తలాక్ మీద. ఏంటి తలాక్ అంటే నిజంగా అంత సులువుగా ఇచ్చేయొచ్చా, అసలు అది ఖురాన్లో ఉందా లేదా, లేదా దీన్ని ఎవరైనా వాడుతున్నారా? నాకు నేను ఏదైనా జిజ్ఞాస నాది ఎలా అంటే అది అసలు ఒరిజినల్గా తెలుసుకోకుండా నేను బయటికి కదలను. అందుకే నాకు ఇంత టైం పట్టింది లైఫ్లో ఏం చేయాలన్నా. ఆ రోజు నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ఒక నిఖా, ఒక పెళ్ళి ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా పెళ్ళైన ఇరువురిని దంపతులని 2 పక్కల కూర్చోబెట్టి, అటు బంధువులు ఇటు బంధువులు సేమ్ ముల్లా మౌలాని ఎవరైతే ఉన్నారో పిలిపించి అదే విధంగానే ఒకటేసారి అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక 6 నెలల పాటు కాలం ఇవ్వాలి మళ్ళీ కలిసి ఉండడానికి. అంటే ఖురాన్ ప్రకారం కూడా ఏ భార్యాభర్తలను విడదీయడానికి లేదు అక్కడ. వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళు కూడా భార్యాభర్త అనే బంధాన్ని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళ పద్ధతిలో. అప్పుడు నాకు నా మబ్బులు విడిగిపోయాయి అసలు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలు, తర్వాత ఇంకో 3 నెలలు, అట్లా ఒకసారి తలాక్, 2వ తలాక్, 3వ తలాక్, అంటే సంవత్సరం పట్టేస్తుంది మీకు. అది అయ్యాక కూడా వాళ్ళు పెళ్లిలో ఏవేవైతే ఆడపిల్ల నుంచి తీసుకున్నారో అమాం బాపత్ అంటాం, అంటే మొత్తం ఏవేవి తీసుకున్నారో అన్ని రిటర్న్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. మాధవీలత గారు, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ మీరు మీ పార్టీ ఎజెండా గురించి, జెండా గురించి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు.